కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఎలాంటి చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. పూర్తిగా టెక్నికల్ కోణంలో విచారణ కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. తమ చిన్నారిని కిడ్నాప్ చేశారని తల్లి భవానీ, అమ్మమ్మ లక్ష్మి ఆరోపిస్తున్నారు. పోలీసుల గాలింపుపై నమ్మకం ఉందని, చిన్నారి వస్తుందనే ఆశతోనే జీవిస్తున్నామంటున్నారు. చిన్నారి తల్లి, అమ్మమ్మలతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా తుని మండలం దండబాక శివారు సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరుడి దగ్గర ఉన్న అమ్మాయి అదృశ్యమై 18 రోజులు అయిపోయింది. పోలీసులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. పోలీసులు చేసే ప్రయత్నాల మీద తల్లిదండ్రులు, బంధువులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా కొన్ని అనుమానాలు వచ్చినప్పటికీ కిడ్నాప్ జరిగింది, ఎవరో తీసుకెళ్లారు అన్న కోణంలోనే పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఏదే కేసు దర్యాప్తు చేస్తున్నారో పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్ మనతో మాట్లాడినప్పుడు పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే మేము ముందుకెళ్తున్నాం, అనుమానితులు అదుపులో తీసుకుంటాం, కాల్ డేటా సేకరిస్తున్నాం, ఆ కోణంలో దర్యాప్తు సాగుతుందని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి జ్ఞానేశ్వరి అమ్మమ్మ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మా చిన్నారి అదృశ్యమైన నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఇవాళ 18 రోజులు అయిపోయింది, ఎలా చూడాలన్నారు? 18 రోజులు అయిపోయింది. అలాగే సార్ అక్కడే ఎక్కడ బాగానే ఉండేది సార్. నేను చెప్తే అలా ఉండేది. అమ్మమ్మ కేకేస్తారు సార్. అలాగే నాన్నమ్మ కూడా నాన్నమ్మ కేకేస్తారు. మంచిలు అన్నం తింటుంటే మంచిగా తెచ్చిస్తారు. మళ్ళీ బాగా ఉంది సార్. తర్వాత మళ్ళీ నేను ఏం పని చేస్తే పని చేసుకెళ్ళి అక్కడైనా సరే పాప డెలివరీ తీసుకెళ్ళింది కదా సార్. అక్కడ కూడా మీరు చెప్పినట్లుగా మీ అమ్మాయి భవానీ, మీ అల్లుడు గణేష్ చెప్పినట్టుగా, మీ వియ్యపురాలు చెప్పినట్టుగా అమ్మాయి కిడ్నాప్ చేశారు అంటున్నారు. మీకు కూడా అదే నమ్మకం? అదేనా సార్. ఇక్కడంటే కనుక కిడ్నాప్ ఎందుకంటే అమ్మా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెళ్లి కూడా ఇక్కడ అయింది వాళ్ళకి, ఎప్పుడు ఎలాంటి జంతువు చూడలేదు అంటున్నారు. కూడా ఏంటంటే కిడ్నాప్ జరిగింది కాబట్టి అమ్మాయి సేఫ్ గా ఉంటుంది, పోలీసులు తీసుకురావచ్చు, లేదా ఎవరో ఇంటి పక్కన చూసి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు నమ్మకం ఉందా? అలా తీసుకొస్తారని నమ్మకం ఉంది సార్. మీరు ఏదో మీ అందరి వల్ల రోజులు బట్టి ఖర్చు చేస్తున్నారండి. అలా ఎప్పటికన్నా ఒక రోజు వెనక ముందు అయినా తీసుకొస్తారని మా ఆశ ఉంది సార్. ఇప్పుడు హోంమంత్రి గారు వచ్చారమ్మా, అదేవిధంగా చిన్నపిల్లల వీళ్ళకి ఏదో హక్కులు ఉన్నాయో హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చారు, నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా చూసి వెళ్తున్నారు. చైర్మన్ అంటే పోలీసులు అయినా ఎస్ఐ అలా మీరు అంతా కూడా బాగా, కానీ ఇప్పటికన్నా మీరు వస్తుందని ఆశ ఉంది. ఇప్పుడు పోలీసులు ఏదైతే దర్యాప్తు జరుపుతున్నారో ఆ పోలీసుల దర్యాప్తు మీద మీకు నమ్మకం ఉందమ్మా? నమ్మకం ఉంది. మీ ఐడియా ప్రకారం ఎవరు తీసుకెళ్ళవచ్చు అనుకుంటారు? మరి ఎవరో మాకు ఏం తెలుస్తారు. వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటాం తెలియదు కాదు. మీ అమ్మాయి భోజనం చేయట్లేదు, అల్లుడు ఇంకా బయట తిరుగుతున్నాడు పిల్లల కోసం, ఆవిడ ఇంట్లోనే ఉండి తినకుండా రోజులుగా ఎండిపోతుంది. కొంచెం ఆవిడకైనా చెప్తున్నారు మీరు? తెలియలేదు. ఒక రోజు 2 రోజులు ఇంకా అలా 18 రోజులు తిండి తినకపోతే కష్టమే కదా. ఎలాంటి వాళ్ళకన్నా బాధ ఉంటది కదా. అందుగురించి సార్ మరి ఇప్పటికన్నా రోజు వెనక ముందు అయినా సరే కానీ వస్తుందని మా ఆశ. దేవుడు ఏం చేస్తారు. చెప్పి కూడా మనతో ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క కన్నీరు, మరో పక్క సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం మనిషిని పిండేసినట్టుగా అవుతుంది. దానికి తోడు నీరసంతో కూడా. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఎంతమంది మీడియా ప్రతినిధులు వచ్చినా చాలా ఓపికగా సమాధానం చెప్పింది. అలా చెప్పడానికి కూడా కొంతమంది పనికిరానులు తప్పులు పట్టారు, నవ్వుతోందని లేదంటే ఏడవట్లేదని తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళందరికీ కూడా పోలీసులు బుద్ధి చెప్పడానికి నోటీసులు కూడా సిద్ధం చేశారు. ఒకసారి భవానీ మా తల్లి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది, ట్రై చేద్దాం. ఏంటమ్మా 18 రోజులు అయిపోయింది, మీలో ఓపిక రోజులో తగ్గిపోతుంది, మీరు తిండి తింటలేదు. వస్తుందన్నా రోజులు పెరిగే కొలది భయం వేస్తుంది సార్. పెరుగుతుంది. వస్తుందా రాదా ఎలా ఉంది అబ్జర్వ్ చేసేలేదు. మీ చిన్న అమ్మాయి కూడా బాగా కొంచెం వైట్ మీద అలా అంటుంది కానీ బాగాలేదు సార్. అసలు పేజీ విపరీతమైన పేజీ పెడుతుంది సార్. నైట్ టైం అసలు పడుకోవట్లేదు సార్. తను కూడా అలవాటైంది కదా భయం. మీరెంత అమ్మాయికి దగ్గర ఫస్ట్ కాంచి పుట్టిన కాంచి అమ్మాయి బాగా పెట్టేది ఆడించేది. ఏదో పోలీసులు కూడా 2 బృందాలు వెళ్ళిపోయినాయి, ఇంకో బృందం మాత్రమే ఉంది. పోలీసులు అయితే ఇప్పుడు నేను డిఎస్పీ గారితో మాట్లాడినప్పుడు డిఎస్పీ గారు ఇప్పుడే మాట్లాడితే నేను ఏమన్నా ఖచ్చితంగా మేము పట్టి తీసుకొస్తామండి. టెక్నికల్ గా ఎందుకంటే ఎవరు సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎవరు వెళ్ళిపోయారు, తర్వాత రోజు ఎవరు పారిపోయారు, ఇవన్నీ కూడా చూస్తామని చెప్తున్నారు. ఈ పోలీసు అంటే ముందు నుంచి కూడా మీరు పోలీసు మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికే విశ్వాసం ఉందా? వాళ్ళ మీద నమ్మకం ఉంది సార్. ఏదేమైనా సరే
ఆచూకీ కనుక్కుంటారు. వాళ్ళు చేసిన వాళ్ళు పడే కష్టానికి చాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు పడే మీరు కష్టాలు చెప్పినట్టుగా కుక్క మీద దెబ్బ ఉందన్నారు. కుక్కకి సంబంధించి కూడా ఇప్పుడు ఏంటంటే ముందు వైజాగ్ పంపించారు, అక్కడి నుంచి విజయవాడ పెద్ద ల్యాబ్ ఉందో ల్యాబ్ కూడా పంపించారు. ఇక్కడ దెబ్బ కొట్టినట్టుగా మీకు అనుమానం ఉంది. ఇక్కడ ఏంటంటే పోలీసు వారు పడ్డ కష్టానికన్నా లాస్ట్ కి పడుతుంది ఎక్కుతుందని అనుకుంటున్నాను. పోలీసు కష్టం, మీ నమ్మకం, మీ అత్తగారు గద్దె చెప్తారు, అదే మీ బంధువులు కూడా అది ఎవరినైనా కూడా చెప్తున్నారు కిడ్నాప్. ఎందుకంటే కుక్కను కుట్టారు, కుక్క మీద దెబ్బ ఉంది, జంతువులు అయితే అలా వదిలేవు కదా. ఇది పరిస్థితి. మనం 10 నిమిషాల క్రితం ఫోన్ లో డిఎస్పీ బాలగంగాధర్ తెలుగుతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము, ఏదైతే చిన్నారి తల్లిదండ్రులకు మేము హామీ ఇచ్చామో దాని ప్రకారం గాలింపు కొనసాగుతుంది, మేము ఆపలేదు. టెక్నికల్ డేటా ఆధారంగా మేము ముందుకెళ్తున్నాం. అక్కడికి వచ్చి ఇప్పటికే 8-9 సార్లు కొండ ఎక్కి దిగడం జరిగింది. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి కొండ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా జంతువు ఉంటే దిగుతుందన్న ఉద్దేశంతో గ్యాప్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు ఆపలేదని చెప్తున్నారు. తల్లి గాని, తండ్రి గాని, అమ్మమ్మ గాని, నానమ్మ గాని అంతా కూడా మా చిన్నారి క్షేమంగానే ఉంది, మా ఇంటికి నమ్మకంగా వస్తుందని చెప్తున్నారు. ఇటు పోలీసుల సమాచారం, తల్లిదండ్రుల సమాచారం ఏది పరిశీలించినా కూడా పూర్తిగా చిన్నారి కిడ్నాప్ అయిందని కోణంలోనే ముందుకెళ్తుంది. మరొకటి ఏదైతే నిన్నటి వరకు వైజాగ్ లో ఒక్కొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలన్నారు, అది ఇప్పుడు అమరావతి దగ్గర ఉన్న ల్యాబ్ కు పంపించారు విజయవాడ. అక్కడి నుంచి కూడా రిపోర్ట్ బుధవారం వస్తుందని డిఎస్పీ గారు మనకు చెప్పలేదు. రేపు ఆ రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా కూడా ముందుకెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద చిన్నారెడ్డి దగ్గర చూస్తే పూర్తిగా నిర్మానుష్యంగా కనబడుతుంది. ఆ బంధువులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ కనపడడం లేదు. పోలీసు బృందాలు వెళ్ళిపోయినాయి. అంటే మధ్య మధ్యలో డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, సిబ్బంది కానీ వస్తున్నారు, అనుమానం ఉన్నప్పుడు చూసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా వాళ్ళు పూర్తిగా ఆఫీసుల్లో కేంద్రీకృతమై అక్కడి నుంచి అనుమానితులను అదుపులో తీసుకోవడం, బృందాలను ప్రత్యేకంగా పంపడం, ఏదైతే 12 బృందాలు ఉన్నాయో ఆ 12 బృందాలకి గాలింపు చర్యలకు ఆదేశాలు ఇవ్వడం, సెల్ ఫోన్ ఆధారంగా ఏదైతే అనుమానితుల్లో వారు కూడా అదుపులో తీసుకునే ప్రయత్నాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.